సో ముందుగా ఆర్ట్ డైరెక్టర్తో మొదలు పెడదాం. మా బేబీ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా ప్రొడ్యూసర్ గోవిందరాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఫిలిం గోవిందరాజు గారి మూవీ చేశాను, ఫస్ట్ ఫిలిం కొత్త కానీ. తర్వాత బేబీ సురేష్ అని ఈ ట్యాగ్ రావడం కారణం మా సాయిరేష్ గారు. లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను, ఎందుకంటే నాకు ఈ ట్యాగ్ రావడం కారణం సాయిరేష్ గారే. నా లైఫ్ కూడా అచీవ్మెంట్ కొనసాగడం కారణం కూడా సాయిరేష్ గారే. ఆయనకు జన్మంతా రుణపడ్డా నాకు సరిపోదు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. నేను సినిమా కూడా చూశాను. చాలా అంటే నాకు ఈ సినిమా చూసినాను చెప్పు ఈవి సత్యనారాయణ గారి సినిమాలో ఎలా ఉంటాయి కామెడీ, అంతగా బాగా చేశాడు మన డైరెక్టర్ గారు రామ్ గారు. చాలా బాగా నచ్చింది. అంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు డిఓపి ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం చాలా తక్కువ టైంలో షూట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది నేను ప్రాజెక్ట్ ఎంటర్ అయినప్పుడు. సో ఆల్మోస్ట్ ఒక 20 days షూట్ ముందు నేను స్టోరీ విని జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో అప్పుడు అసలు చేస్తానా చేయనా అనుకొని ఫస్ట్ ఒకసారి నరేషన్ అయింది నాకు రామ్ దగ్గర నుంచి. సో ఐ వాస్ కంప్లీట్లీ హుక్డ్ ద మూమెంట్ ఒక్కసారి విన్నప్పుడు. సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఫన్, థ్రిల్, ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్. అండ్ ఆల్సో అయ్యేది కూడా సిచ్యువేషన్స్ కూడా వెరీ డే లైఫ్, నార్మల్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎట్లా లైఫ్ మారుతుంది, ఎట్లా ఫన్గా ఎట్లా వెళ్తుందని చెప్పిన స్టోరీ. సో ముందు నుంచే ఇట్ వాస్ కంప్లీట్లీ విన్నప్పటి దగ్గర నుంచి ఇట్ వాస్ వెరీ ఎంగేజింగ్. సో దానికి వీ ఆల్సో ట్రై టు విజువల్లీ కూడా ఇంట్రెస్టింగ్ ఏమైనా చేద్దామని వీ షార్ట్ ఇన్ అనమార్ఫిక్, అండ్ ఆ లుక్ కూడా 35mm ఫిల్మ్ స్టాక్ టైప్ లుక్ తీసుకొని రావడానికి ట్రై చేసాం. సో ఐ థింక్ ఇట్ లుక్స్ రియలీ వెల్ నౌ. సో ఫిల్మ్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఐ హోప్ అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఐ హోప్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మా కొరియోగ్రాఫర్స్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. కృష్ణ గారు అండ్ శ్రవణ్ గారు, ఎవరైనా మాట్లాడక తప్పదు. హాయ్ అండి, శ్రవణ్ నా పేరు, డెబ్యూటెంట్ అన్నమాట. స్టెప్స్ వేద్దాం సార్. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గోవింద్ గారిని, రమేష్ గారిని, తరుణ్ సార్ని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ టీంలో 2 songs చేశానండి. కృష్ణ అని ఇంకో సాంగ్ చేశాడు, తను మాట్లాడతాడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ. థ్యాంక్ యూ. అందరికీ హాయ్, మీడియా అన్నయ్యలందరికీ హలో. జాను మేరీ జాను అనే సాంగ్ నాకు ఆపర్చునిటీ వచ్చిందండి. సో దీనికి మెయిన్గా నేను ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్తాను, అది కొరియోగ్రాఫర్ విజయ్ పిన్ని మాస్టర్. బికాజ్ మాస్టర్ సపోర్ట్ చేశారు, అంటే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మాస్టర్. అండ్ సెకండ్లీ థ్యాంక్స్ టు మన హీరో గారికి అండ్ రామ్ సార్, గోవింద్ సార్ అండ్ మ్యామ్ మాధవి మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ సపోర్ట్. అండ్ సాయిరాజీ సార్, మీకు నేను పెద్ద ఫ్యాన్ బేబీ మూవీకి, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ మీకు. అజయ్ గౌడ్ సార్, మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్ మీ యాక్టింగ్కి. ఐ రెస్పెక్ట్ యూ అ లాట్. నాకు ఎక్కువ తెలీదు కానీ మీ యాక్టింగ్ చూశాను సార్, చాలా ఇష్టం నాకు. సో హ్యూజ్ రెస్పెక్ట్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అండ్ స్టేజ్ పైన ఉన్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ అజయ్ గారు, రాజ్ తరుణ్, రాశి అండ్ చీఫ్ గెస్ట్ రాజేష్ గారు, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మూవీలో సాంగ్స్ రిలీజ్ అయినాయి, ఇంతకుముందు ట్రైలర్ లాంచ్ అయింది. ఇప్పుడు ఈరోజు ట్రైలర్ ఆదిత్య మ్యూజిక్లో లైవ్ అయింది. కొన్ని బ్యానర్లు అక్కడ కొబ్బరికాయ కొట్టిందంటే ఇక్కడ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళే లైవ్ చేస్తారు అనేది ఒకటి ఉన్నది. అందులో మా గోవిందరాజు గారు రిజిస్టర్ అయ్యారు, అది ఏమైనా మీరే చేయాలి అని చెప్పి. అలాగే రాజ్ తరుణ్ గారు కూడా చాలా సినిమాలు మేము రిలీజ్ చేశాము. అలాగే మా శేఖర్ చంద్ర కాంబినేషన్ కూడా ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు ఇస్తారు సార్ చూడండి అని చెప్పి. అలాగే ఆ కాంబినేషన్తో పాటు ఈ మూవీ చాలా మంచిగా వచ్చింది, పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగున్నాయి. 21st రిలీజ్ అవుతుంది. అందరికీ మంచి పేరు రావాలి, కొత్తగా డైరెక్టర్స్ అండ్ మిగతా యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు
తన మ్యూజిక్తో మ్యాజిక్ చేసేటువంటి మా శేఖర్ చంద్ర గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి. సో రాజభయ్యతో ఆల్రెడీ ఇది థర్డ్ మూవీ అవుతుంది. సో సెంటిమెంట్గా సాంగ్స్ అన్నీ హిట్, మూవీస్ సినిమా చూపిస్తా మామ కానీ సో అన్నీ హిట్ అవుతున్నాయి. సో ఇది కూడా కన్ఫర్మ్గా బాగా వెళ్ళాలని అనుకుంటున్నాం. ముందుగా డైరెక్టర్ సాయి రాజేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్. అండ్ సో మెయిన్గా ఈ స్టోరీ ముందు వినగానే విపరీతంగా నవ్వుకున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన తర్వాత చూస్తూ అంటే వర్క్ చేసేటప్పుడు నవ్వుకోవటం కంటే కూడా ట్విస్టులు చాలా పేలినాయి అండ్ విజువల్గా కానీ అంతా. సో ఓవరాల్గా చాలా ఫన్ ఉంది మూవీలో. అట్ ద సేమ్ టైం స్టోరీ ఉంటుంది. సో కన్ఫామ్గా ఈ మూవీ కనుక చూడకపోతే ఈ వింటర్లో ఫన్ మిస్ అవుతారు. సో అలా అనుకున్నాను. అండ్ మెయిన్లీ గోవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్ బీన్ సపోర్టింగ్. సో ఆయనతో కూడా గోవింద్ గారు కానీ రమేష్ గారు కానీ మ్యూజిక్ సిట్టింగ్స్తో వస్తే విపరీతంగా వాళ్ళు ఏదో కొత్తగా కోరుకుంటానే ఉంటారు. లెట్ ఇట్ బి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సాంగ్స్లో కానీ. సో అందుకే మీకు సాంగ్స్లో కూడా 3 సాంగ్స్ రీసెంట్గా రిలీజ్ అయినాయి. జాను మేరే జాను, మందు తేరా మామ కొడక, తర్వాత ఏం బతుకురా నాది. సో ఇవన్నీ కూడా మీరు వింటుంటే మెలడీ ఉంటుంది, హుకింగ్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము, బీట్ అన్నీ ఉంటాయి, కానీ పక్కాగా ఫన్ ఉంటుంది లిరిక్స్లో కానీ. సో కన్ఫామ్గా ఫన్ ఇదైతే మిస్ అవ్వకుండా ఉంటాయి సాంగ్స్లో కూడా మీకు. సో అదే హోప్ యూ ఆల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ కూడా థ్యాంక్ యూ, ఆల్వేస్ బీయింగ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శేఖర్ చంద్ర గారు ఒక క్వశ్చన్. మాకు టీజర్లో డైరెక్టర్ గారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ మామ అన్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ లైఫ్లో అది జరిగిందా? డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని నమ్ముతారా మీరు? అస్సలు నమ్మనండి, అస్సలు. అయితే డైరెక్టర్ గారిని అడగాలి. నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా అంత ఈజీ అని చెప్పరేమో, ఆయనకు మాత్రమే ఈజీ అయినట్టు. ఈ సినిమా చూస్తే అలాంటి కొన్ని టిప్స్ ఇచ్చారు సినిమాలో. డబ్బులు సంపాదించడం ఎలా ఈజీ అనేది ఒక 3 టిప్స్ ఇచ్చారనమాట. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా ఫేవరెట్ సుదర్శన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. పాంచుకున్నారు సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్స్ అండి. అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సాయి రాజేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను వచ్చిన బిగినింగ్ స్టేజ్లో షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మాకు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ మెసేజ్ చేసి సపోర్ట్ చేసింది సాయి రాజేష్ అన్నే. దానికి కూడా థ్యాంక్ యూ అన్న. సినిమా అవుట్ అండ్ అవుట్ చాలా చాలా ఫన్ వచ్చిందండి, అందరం చూసుకున్నాము. ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్విస్ట్లు, సినిమా అదిరిపోయింది, చాలా బాగుంది. ఈ నవంబర్ 21 మీరు అందరు చూసి దీన్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా హీరో రాజ్ తరుణ్తో ఇది 6వ సినిమా. ఇతను ఒక్కడే నన్ను చూడంగానే అందంగా ఉన్నావయ్యా అని అడిగేది ఇతను ఒక్కడే. థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్స్ మాధవి గారు, మురళీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అవకాశం ఇచ్చిన దానికి. అలాగే మా గోవిందరాజ్ గారు, ఆయన ఆల్ ఇన్ వన్, మేనేజరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు అన్నీ ఆయన. పొరపాటున ఎప్పుడైనా డేట్ లేదని చెప్పామనుకోండి, పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఆయన పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, విఐపీస్ అందరికీ ఆడిటర్ కూడా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతాడు. ఇల్లు కొన్నావా అంటాడు, లేదంటావు. నీ ట్రాక్ బాగాలేదయ్యా అంటాడు, ఐటీ రిటర్న్స్ బాగాలేవా అంటాడు. ఒకసారి ఆఫీస్కి రా, డేట్లు అరేంజ్ చేయాలి, సరదాకి. అలాగే మాతో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అందరికీ కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నాకు తెలిసి మీకు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. రాశి ఖన్నా కాదు స్వామి, రాశి సింగ్. లేదు, 2 రాశి సింగ్ గారికి అందరికీ థ్యాంక్ యూ. మీకు డబ్బులు సంపాదించడం ఈజీ అనుకుంటా కదా, ప్రతి వారం వచ్చే ప్రతి సినిమాలో కనిపిస్తూనే ఉన్నారు ఏదో ఒక క్యారెక్టర్. అడ్వాన్స్లు వస్తున్నాయి, ఫైనల్ పేమెంట్లు వచ్చేటప్పటికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మీరు ఎంతవరకు నమ్ముతున్నారు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అని? మీ లైఫ్లో అది కరెక్ట్ అయ్యిందా? డబ్బులు సంపాదించడం ఈజీ అని ఎవరైనా చెప్పారంటే ఇంకేం లేదు. ఎవరికైనా రెంటల్ ఇన్కమ్ ఉంటే చూడాలి. గోవిందరాజు గారు. ఓకే, డన్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు నందగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం.
ఇది కనెక్ట్ ఫిల్మ్స్ అని పేరు పెట్టింది ఎందుకు పెట్టారో కానీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయిపోయాను. గోవిందరాజ్ గారు ఎప్పుడే నాతో ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత వెనక పని చేస్తాను, వెనక చాలా పని చేస్తారు ఆయన. దీనికి ముందు కూడా ప్రభాస్ గారితో కలిసేటట్టు అవకాశం కల్పించింది ఈయనే రాజా సాబ్లో. సో ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ చాలామంది హీరోలతో పనిచేశాను కానీ యాక్చువల్లీ పుస్తకాలు చదివేటటువంటి హీరో చాలా తక్కువ నేను చూసింది. దాంట్లో మన రాజ్ తరుణ్, వి ఈవెన్ షేర్డ్ బుక్స్. దట్స్ అ వెరీ రేర్ థింగ్ టు డూ. ఎవరైనా చదువుకున్న పుస్తకాలు ఇచ్చి తీసుకునటం ఇలాంటివి చేయటం అయితే నేనైతే ఎక్కడ ఏ హీరోతోనూ చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ మై